జగన్ గారు ఇంకా పవర్ లోకి రారు అని మాకు బాండ్ పేపర్ రాసామండి అని కంపెనీస్ అడుగుతున్నాయని చెప్పి లోకేష్ గారు అన్నారు. మీకు గుర్తుందా? ఇప్పుడు అశోక్ లేలాండ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఈ కంపెనీస్ వస్తున్నాయి కదా, మరి ఈ కంపెనీస్ అన్ని జగన్ గారు వచ్చినా మాకు ఇష్టమే అని చెప్పి వీళ్ళు వస్తున్నారా, లేదా లోకేష్ గారు నిజంగానే బాండ్ పేపర్ రాసిచ్చారా? అంటే లోకేష్ గారికి జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రావీణ్యం ఉందన్నట్ట. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మీకు తెలిసే కామెంట్స్ మెన్షన్ చేయండి. కామెంట్ రూపంలో వద్దు కానీ నా మాటల రూపంలో చెప్తాను, జాగ్రత్తగా విను. అసలు నువ్వు ఏ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నావు? నీ రాష్ట్రం ఏది? ఎవరి నీ చేత మాట్లాడిస్తున్నాడు? ఓకే, ఈ చెప్పుకోలేవు కదా, కనీసం నువ్వు ఏ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్ ఓటర్వేనా? వెనకాల 4 పుస్తకాలు పెట్టుకుని మాట్లాడేస్తే నువ్వు పెద్ద జ్ఞానివి కాదు. ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎక్కడ మింగించుకుంటున్నావు? ఎక్కడికి పోయావు? ఎన్ని కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ను వదిలి పారిపోయాయి? కేవలం కారణం జగన్మోహన్ రెడ్డే. వాస్తవం, నిజంగా కంపెనీస్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అని భయం ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన కంపెనీలకు ఆ భయం లేదు. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇంకా జన్మలో జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు అని చెప్పి. నువ్వేమో తలా తోక లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. అసలు నేనైతే ఒకటే చెప్తున్నా, లోకేష్కి జాతకం తెలుసా అని అడిగావు. తెలుసు. ఎవరి జాతకం తెలిసినా తెలియకపోయినా సరే లోకేష్కి జగన్మోహన్ రెడ్డి జాతకం అనేది చాలా క్లియర్గా తెలుసు. లోకేష్ ఏదైతే చెప్తూ ఉన్నాడో అదే జరుగుతూ ఉంది 100కి 100%. 11 మంది వచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఓకేనా? పూర్తి జాతకం తెలుసు జగన్మోహన్ రెడ్డి, పూర్తి జాతకం లోకేష్కి తెలుసు. ఓకేనా? జ్యోతిష్యంలో జగన్మోహన్ రెడ్డి జాతకం పైన పూర్తి పట్టుంది లోకేష్కి. కాబట్టి నీ జీలో దమ్ముంటే ఏ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నావో చెప్పి, ఆ నియోజకవర్గంలో ఏమైనా సమస్య ఉంటే దాని గురించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో దగ్గర డబ్బులు తీసుకుని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాక. సీరియస్గా నేనైతే నీకు ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నా.